చాలా కాలంగా డిలే అవుతూ వచ్చిన లోకనాయకుడు కమల్ హాసన్ మరియు శంకర్ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ భారతీయుడు 2 వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు మొదటి పార్ట్ అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. మరి సీక్వెల్ ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండి. కథ పాయింట్ కి వస్తే ఇండియాలో ప్రస్తుతం అడుగడుగునా జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, లంచగొండితనం ఇవన్నీ చూసి తట్టుకొని సిద్ధార్థ్ అలాగే తన ఫ్రెండ్స్ భారతీయుడు మళ్లీ వస్తే బాగున్ను అనుకుంటూ ఉండగా ఈ విషయం భారతీయుడు దాకా వెళ్లి తను తిరిగి వస్తాడు. తను తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సింది. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండి సినిమా అవుట్డేటెడ్ కథతో తెరకెక్కింది అనిపించగా, కానీ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా అవడంతో ఖచ్చితంగా మినిమం గ్యారంటీ అవుట్పుట్ ఇస్తాడు అన్న నమ్మకం ఆడియన్స్ లో ఉండటం వలన థియేటర్స్ కి భారీ లెవెల్లో వెళ్లారు. కానీ మొదటి 20 నిమిషాలు పర్వాలేదనిపించిన తర్వాత అసలు కథ మొదలవ్వడానికి చాలా టైం పట్టగా కమల్ హాసన్ ఓల్డ్ గెటప్ ఏ మాత్రం సెట్ అయినట్లు అనిపించకపోవడం, చాలా నార్మల్ కథని చాలా సేపు సాగదీయడంతో ఏ దశలో కూడా సినిమా అంచనాలను అందుకున్నట్లు అనిపించలేదు. దానికి తోడు పార్ట్ 3 కోసం చాలా సీన్స్ ను, సాంగ్స్ ను దాచిపెట్టేసి పార్ట్ 2 చాలా ఫ్లాట్ గా మార్చేశాడు శంకర్. దాంతో అక్కడక్కడ కొన్ని సీన్స్ మినహా భారతీయుడు 2 అంచనాలను అందుకోలేకపోయింది. కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ పర్వాలేదు అనిపించినా డిఫరెంట్ గెటప్స్ చూసిన తర్వాత ప్రతి ఆడియన్స్ స్క్రీన్ మీద సేనాపతి ఏజ్ గుర్తుకు వచ్చి ఈ ఏజ్ లో ఈ స్టంట్స్ ఏంటి అని అనిపించడం ఖాయం. ఉన్నంతలో సిద్ధార్థ్ రోల్ పర్వాలేదు అనిపించినా మ్యూజిక్ విషయంలో అనిరుద్ధ్ రీసెంట్ టైంలో తన వీకెస్ట్ వర్కును ఈ సినిమాకి ఇచ్చాడని చెప్పాలి. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా వీక్ గా ఉండగా సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే మెప్పించాయి. కానీ డైరెక్షన్ పరంగా అసలు ఈ సినిమా శంకరే తీశాడా అనిపించేలా అనిపించింది ఓవరాల్ గా సినిమా చూసిన తర్వాత. కొన్ని సీన్స్ బాగానే అనిపించిన ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ అలాగే పార్ట్ 3 గ్లిమ్స్ పర్వాలేదు అనిపించినా కూడా సినిమా చూసిన ఆడియన్స్ కి పార్ట్ 3 లో కథ అంతా పెట్టుకుని పార్ట్ 2 ని ఎందుకు తీసినట్లు అని అనిపించడం ఖాయం. శంకర్ డైరెక్షన్ అంటే ఆడియన్స్ లో అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను భారతీయుడు 2 అందుకోలేకపోయింది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళితే కొంచెం ఓపిక ఎక్కువ చేసుకుని చూస్తే పర్వాలేదు అనిపించవచ్చు, కానీ దానికి చాలా ఓపికే అవసరం. ఓవరాల్ గా శంకర్ డైరెక్షన్ లో వచ్చిన వీకెస్ట్ మూవీస్ లో ఒకటిగా అనిపించింది భారతీయుడు 2 మూవీ. ప్రీమియర్స్ తర్వాత యావరేజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా ఇప్పుడు రెగ్యులర్ షోలకు సినిమా అసలు సిసలు టాక్ బయటికి వచ్చేసింది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎలాంటి కలెక్షన్ సొంతం చేసుకుంటుందో చూడాలి. మీరు కూడా సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.